పోటాపోటీ నిరసన కార్యక్రమాలతో హీటెక్కిస్తున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్. సీఎం రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో రక్తదానం చేశారు. బ్లడ్ ప్యాకెట్లతో సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరగా తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. గులాబీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్వి. అదేవిధంగా బీఆర్ఎస్ యూత్కు సంబంధించినటువంటి నేతలు చూడవచ్చు. మనం ఈరోజు మాజీ మంత్రులు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అయితే మొన్న జరిగినటువంటి ఒక కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఇష్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీదనే మేము రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నామంటున్నారు. బీఆర్ఎస్వి నేతలు మనతో పాటు ఉన్నారు. ఎందుకు మీరు ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు, ఇలా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి గోదావరి జలాలను రైతాంగానికి ఇవ్వాలంటే ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంది? కేసీఆర్ రక్తం తీసుకొని రైతాంగానికి ఇవ్వాలి, కేటీఆర్ గారు రక్తం తీసుకొని రైతాంగానికి ఇవ్వాలి, హరీష్ రావు రక్తం తీసుకొని రైతులను రక్తం ఏరులే పారాలని చెప్పి మాట్లాడినటువంటి వాక్యాలకు ఇలా యావత్ విద్యార్థి లోకం అంతా కదిలి వచ్చి నీకు ఎంత రక్తం కావాలో రేవంత్ రెడ్డి, మేము రైతాంగం పక్షాన రైతులకు రక్తమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం జరిగిన పరిస్థితిలో దాదాపు 1200 మందిని పుట్టినపెట్టుకున్న పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నీకు రక్తమే కావాలంటే రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రక్తం ప్యాకెట్తో మేము సీఎం క్యాంప్ కార్యాలయం కూడా వస్తామని చెప్పి సందర్భంగా రైట్. అది బీఆర్ఎస్వి అధ్యక్షులు ఉన్నారు. ఏంటి రక్తం సేకరిస్తున్నారు, మీరు సడన్ గా ప్రకటించారు, ఈ రక్తం తీసుకొని ఏం చేస్తారు మీరేంటి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వని చెప్పి మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి బయలుదేరితే అడుగున పోలీసులను పెట్టి అడ్డుకోవడం జరిగింది, అడ్డుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దానికి ప్రెస్ మీట్ పెట్టి కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్ళు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రజలకు నీళ్లు రావాలంటే పంపులు ఆన్ చేయడం కాదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తాన్ని చల్లి భూములలో చల్లితే అవే వాడతాని చెప్పి మాట్లాడు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రక్తదాహం కావాలి, భూదాహం అయిపోయింది, ధనదాహం అయిపోయింది, ఇవాళ రక్తదాహం కావాలి. కాబట్టి తెలంగాణ రైతుల కోసం రక్తం ఇచ్చడానికి ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మేము అందరం సిద్ధమైపోయినాం. కాబట్టి ఇవాళ మేము రక్తాన్ని ఇవాళ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రక్తాన్ని తీసుకొని జూబ్లీహిల్స్లోని ఇవాళ ముఖ్యమంత్రి ప్యాలెస్కి ఇవాళ పోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మా రక్తాన్ని తీసుకొని తెలంగాణ రైతాంగం కోసం నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఈ రక్త సేకరణ జరుగుతుంది. ఇక్కడ నుంచి రక్తదానం శిబిరంలో రక్తం సేకరించిన తర్వాత అది తీసుకొని తెలంగాణ భవన్కి వెళ్తామని, భవన్ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తాం, ముఖ్యమంత్రి కోరినటువంటి విధంగానే మేము రక్తం తీసుకొని వెళ్తామని చెప్తున్నారు. దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ బీఆర్ఎస్వికి సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్ యూత్కు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు, రక్తదానం సేకరిస్తున్నారు. ఆ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఈరోజు తెలంగాణ భవన్లో వాలంటరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అని చెప్పి పిలిపించారు. ఇటు తెలంగాణ భవన్ నుంచే కాకుండా ముఖ్యంగా జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. మొత్తం రక్తం తీసుకొని తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున భవన్ ముందు, తెలంగాణ భవన్ ముందు మోహరించారు. అసలు ఏం జరుగుతుంది, దీన్ని ఇదా వెళ్ళడానికి పర్మిషన్ లేదు, అనుమతి లేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ నవీన్తో సతీష్, ఎన్టీవీ.